ఎస్ హలీం గుమగుమలాడాలంటే డ్రై ఫ్రూట్స్ పక్కాగా వాడాల్సిందే. ఇఫ్తార్ విందు పరిపూర్ణం కావాలంటే ఫ్రూట్స్ తో పాటు మరీ ముఖ్యంగా అరేబియన్ ఖర్జూరాలు వాడాల్సిందే. వీటికి తోడు రంజాన్ మాసంలో కాజు ఫ్రై, క్రిస్మస్ హల్వా 40 రోజుల పాటు వాడాల్సిందే. కానీ ఈ రంజాన్ కాస్త కళ తప్పింది. మిడిల్ ఈస్ట్ యుద్ధంతో డ్రై ఫ్రూట్స్ ధరలకి రెక్కలు రావటం, మన దేశంలోని చాలా మంది ముస్లిం అరేబియన్ కంట్రీస్ లో సెటిల్ అవటం, వాళ్ళు ఇక్కడికి రాలేకపోవటం కూడా ఈద్ వైబ్ తగ్గేలా చేసింది. మరి రానున్న రోజుల్లో అయినా పరిస్థితి మారుతుందా? రంజాన్ నాటికి పునర్వైభవం తిరిగొస్తుందా? పెలవెలబోతోన్న డ్రై ఫ్రూట్ షాపులు, కళతప్పిన రెస్టారెంట్లు, ఈద్ వంటలపై మిడిల్ ఈస్ట్ మంట. లవంక కనిపించిన తర్వాతి రోజు నుంచి ఈద్ హడావుడి షురు అయినట్లే. ఉపవాస దీక్షలు, ఇఫ్తార్ విందులు, ప్రతి వీధిలో హలీం గుమగుములు. ఇలా ఒక్కటేంటి 40 రోజుల పాటు పండగంటే పండగే. కానీ ఈసారి ఈద్ పై మిడిల్ ఈస్ట్ వార్ ఎఫెక్ట్ పడింది. అక్కడ పేలుతున్న బాంబులు ఇక్కడ ఫెస్టివల్ పై ప్రభావం చూపిస్తున్నాయి. అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఇక్కడికి రాకపోవడం ఎత్తైతే, వార్ ఇంపాక్ట్ తో డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రావడం ఇంకో ఎత్తు. గల్ఫ్ ప్రాంతంలోని యుద్ధ ఉద్రిక్తతలు భారతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునే వస్తువుల సరఫరా వ్యవస్థ మీద దెబ్బపడింది. మరీ ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్ ధరలు దడబుట్టిస్తున్నాయి. సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుకున్నాయి. మొన్నటిదాకా కిలో 2000 రూపాయలు పలికిన పిస్తా ఇప్పుడు 2500 పలుకుతోంది. సాల్ట్ పిస్తా కూడా 1100 నుంచి 1500కి ఎగబాకింది. అదేవిధంగా అంజీర్ ధర 1000 రూపాయల నుంచి 1300కి వెళ్ళింది. ఇఫ్తార్ విందుకు మరీ ముఖ్యంగా కావాల్సిన ఖర్జూరం రేటు కూడా 150 నుంచి 300కి చేరడంతో కొనుగోళ్లు భారీగా పడిపోయాయి. ఈద్ సీజన్ కావడంతో గతంలో కేజీ పిస్తా కొనుక్కొని వెళ్లే వాళ్ళు ఇప్పుడు అరకిలోతో సర్దుకుపోతుండడంతో డ్రై ఫ్రూట్ షాపులు వెలవెలబోతున్నాయి. तो जैसा मालूम हुआ कि भाई वॉर हो गया या फलां कुछ ऐसी बात हो गई, न्यूज़ पे डिपेंड हो गया. ये भी सोना चांदी हो गया हर चीज़. अब ये गरीब लोगों का क्या है, सोने के सरकार देख रहे हैं इसको, सोना खरीदना क्या, ये ड्राई फ्रूट खरीदना क्या, एक ही बात हो गई. तो ये ऐसा होते जा रहा, किसका भी नुकसान नहीं है, सबसे ज़्यादा गरीब इंसान का नुकसान है. ईद तो बेशक हर चीज़ जैसा भी जितनी भी उसकी गुंजाइश रहेंगी इंसान की, उसके इस्तेताद के हिसाब से उन्हें ज़रूर ईद मनाएंगा. డ్రై ఫ్రూట్ షాపులే కాదు, ఈసారి రెస్టారెంట్లు కూడా కళతప్పాయి. ఈ టైంకి ముస్లిం ఫ్యామిలీస్ తో కిక్కిరిసే రెస్టారెంట్లు జనాలు రాక ఖాళీగా కనిపిస్తున్నాయి. యుద్ధం ఎఫెక్ట్ తో కొన్ని వంట సరుకుల రేట్లు పెరగడంతో పాటు ఎక్కువగా డిషెస్ లో వాడే డ్రై ఫ్రూట్స్ ధరలు పెరగడం, ఫలితంగా మెనూ రేట్లలో మార్పులు రావడం ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఫర్ ఎగ్జాంపుల్, ఓ 10 రోజుల ముందు వరకు 300 రూపాయలు పలికిన కాజు ఫ్రై ఇప్పుడు 500 రూపాయలు అలవోకగా దాటేసింది. చాలా వరకు డ్రై ఫ్రూట్స్ వాడి చేసే వంటల ధరలు అమాంతం పెరగడం కూడా రెస్టారెంట్లు బోసిపోవడానికి ఒక కారణం. नो डाउट वार की वजह से थोड़ा बहुत बिजनेस पे इफेक्ट पड़ा है. लोग आप देख रहे हैं जो काफ़ी जो मिडिल क्लास फैमिलीज़ होते हैं, जिनके पास जो NRI लोग रह के कमा के भी जाते हैं, वो लोग अपने खर्चे में थोड़ा बहुत सोच समझ के कर रहे हैं, जिसकी वजह से हमारे काफ़ी दूसरे होटल वाले दोस्त अहबाब जो है वो बता रहे हैं कि थोड़ा सा बिजनेस में 10 to 20% का फ़र्क पड़ा है. మరోవైపు ఈ యుద్ధం ఎఫెక్ట్ తో అరేబియన్ కంట్రీస్ లో ఉండే తమ వాళ్ళు ఇక్కడికి రాకపోవడం కూడా ఈ ఈద్ కళతప్పేలా చేసింది. వాళ్ళ ఇన్కమ్ మీద ఇక్కడ ఉంటున్న చాలా కుటుంబాలు ఆధారపడి ఉండడం, వారి వల్ల డబ్బు రాకపోవడం కూడా కారణంగా చెప్తున్నారు. మొత్తంగా మిడిల్ ఈస్ట్ యుద్ధం ఈసారి ఈద్ వైబ్ ని దెబ్బతీసింది.